ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. శ్రీకర్, ఆ సేటుని కొంచెం రేటు పెంచమని చెప్పు. చానాళ్ల నుండి మనకు అదే డబ్బులిస్తున్నాడు. అతను మాత్రం ఎక్కువ అమ్ముకుంటున్నాడు. చెప్తున్నానమ్మా, ఇంకోసారి చూద్దాంలే అని వాయిదా వేస్తూనే ఉన్నాడు. అయితే నువ్వు సేటుని మార్చేయి. వాడొక్కడిదే కాదు కదా బట్టలు కొట్టున్నది. అలా మార్చకూడదమ్మా. చాలా కాలం నుండి నమ్మకంగా ఉన్నాం కదా. ఈసారి అతనే పెంచుతాడేమోలే, చూద్దాం. ఇదమ్మా మీ ఆయన వరస. ఏంటో ఈ కాలంలో మంచితనం పొగడ్తలు కురిపిస్తుంది తప్ప పొట్టలు నింపదురా. అత్తయ్య, ఈ పనులన్నీ మీకెందుకు? నేను చేస్తాను కదా. ఇదేమి శ్రమ కాదమ్మా, అలవాటైన పనే కదా. అమ్మా, వయసు మీద పడే కొద్దీ అలవాట్లు మార్చుకోవాలి, పనులు తగ్గించుకోవాలి. ఇంకా నయ్యం, ఒక మూలన కూర్చుని రామకోటి రాసుకోమనలేదు. మూలనొద్దు కానీ నీ గదిలో కూర్చొని ఆ పని చేసినా నాకు సంతోషమే. చాలేరా, ఏదో ఒకసారి నీరసం చేసిందని మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి నన్ను మరీ రోగిష్టిదాన్ని చేసేస్తున్నారు. నీతో వచ్చిన సమస్య ఇదేనమ్మా. జాగ్రత్తగా ఉండమని చెప్తే ఏ మాత్రం అర్థం చేసుకోవు. నువ్వెంత రెస్ట్ తీసుకుంటే నీ ఒక్కదానికే కాదు, మా అందరికీ అన్ని రకాలుగా మంచిది. ఒరే శ్రీకరం, మన సంధ్య వింధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే చిన్న చిన్న పనులు చేస్తున్నాను. తనొచ్చిందంటే మంచినీళ్లు కూడా కాళ్ళ దగ్గరికే తీసుకొస్తుంది. నా కోడలు బంగారంరా. అమ్మా, నేను వెళ్ళొస్తాను. భోజనం చేసి వెళ్ళండి, వడ్డించేస్తాను. వద్దు సంధ్య, ఇప్పటికే లేట్ అయింది. నేను వచ్చిన తర్వాత తింటాను. వచ్చిన తర్వాత అంటే చాలా ఆలస్యం అవుద్దిరా, తినివెళ్ళు. ఇప్పుడు ఆకలి లేదమ్మా. ఒక పూట లేట్ అయితే ఏం ప్రమాదం కాదుగా. ఏమండి? ఏంటి సంధ్య, ఏమైంది? కుడికన్నా అదురుతుందండి, కాసేపు కూర్చుని వెళ్ళండి. అబ్బా, ఇప్పటికే లేట్ అయిందంటే ఇదొకటా మళ్ళీ? 5 నిమిషాలు కూర్చోరా ప్లీజ్ అండి. ఒరే శ్రీకరం, ఓ 5 నిమిషాలు కూర్చుని వెళ్ళరా, తనంతలా అడుగుతుంది కదా. సరే. సంధ్య, చదువుకున్న దానివి, ఇంకా ఈ సెంటిమెంట్లు మూఢనమ్మకాలేంటి? మీరు ఏమనుకున్నా పర్లేదు, నా భయం నాది, అందుకే ఈ జాగ్రత్త. మీరు 5 నిమిషాలు ఉండాల్సిందే. అత్తా, ఏంటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? నువ్వు చెప్పమన్నావని చెప్పి భాగ్యం గురించి రాజేష్కి చెప్తే వాడేమో నా మీద సీరియస్ అయ్యాడు. వాళ్ళిద్దరి స్నేహం గురించి తప్పుగా మాట్లాడుకని సలహా ఒకటిచ్చాడు. అత్తా, బావకి సంధ్య అంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది కదా. సాఫ్ట్ కార్నర్ లేదు, పాప్ కార్నర్ లేదు. వింధ్య అంటే ప్రేమ కాబట్టి, భార్య ఫ్రెండ్ అంటే గౌరవం ఉంది, అంతే. ఓ, జస్ట్ గౌరవమేనా? సంధ్య రోజు ఇంటికెందుకు వస్తుందత్తా? ఎందుకంటే పాపకి పాలివ్వడానికి. కాదు, నీ కొడుకుతో మురిపాలు చేయడానికి. నోర్ముయ్, ఏంటా మాటలు? సంధ్య నా కోడలికి ఫ్రెండ్ అవడం, వాళ్ళ ఫ్రెండ్షిప్ అంటే నాకు కోపం తప్ప ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి నాకెలాంటి అనుమానం లేదు. అయ్యో నా ఇన్నోసెంట్ అత్తా, అవే సంధ్య తెలివితేటలు. నీ గురించి పూర్తిగా తెలుసు కాబట్టే అంత అమాయకంగా ఎంతో మంచిదాన్లా నటిస్తుంది. పాప వంకతో ఈ ఇంటికొస్తుంది, కానీ దాని మనసులో చాలా ప్లాన్స్ ఉన్నాయత్తా. కళ్ళారా చూశాను కాబట్టే చెప్తున్నాను. ఏం చూసావు నువ్వు? నేను చెప్పను, చెప్పినాను నమ్మవు. కాని ఒకటి మాత్రం నిజమత్తా, నీకు తెలిసిన సంధ్య ఒక అబద్ధం, నాటకం. దాని బెస్ట్ ఫ్రెండ్ కోటీశ్వరుడి పెళ్ళమైంది
తను మాత్రం కూటికి గతిలేని ఇంట్లో పడిందన్న ఫీలింగ్ తనకు చాలానే ఉంది. నిజాయితీగా డబ్బు సంపాదించడం రాకపోయినా ఏదో ఒక విధంగా నీతిమాలిన పని చేయడానికి కూడా సిద్ధపడింది. చాలా ఆపుతావా? నువ్వేం చెప్పినా వింటున్నానని ఏది పడితే అది చెప్పొద్దు. అసలే ఉన్న టెన్షన్లు సరిపోవన్నట్టు ఈ కొత్తదొకటా? ఎప్పుడూ లేనిది నా కొడుకు నా మీద కోప్పడుతున్నాడు. మౌనిక వల్లే నువ్విలా తయారవుతున్నావని చెప్పి నిన్ను కూడా తిడుతున్నాడు. ఏంటి? బావ నన్ను తిట్టాడా? సంధ్య గురించి నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం లేదనిపించే కదా నాకు కోపం వచ్చింది. అలాగే రాజేష్ కూడా నా మాటల్లో నిజం లేదనే అనుకుంటున్నాడు. అవన్నీ నువ్వే చెప్పావని అనుకుంటున్నాడు. ముందు ఆ భాగ్యం సంగతి చూడు. ఆధారాలు ఉంటే కాని అమ్మని కూడా నమ్మని రోజులివి. అత్తయ్య, నేను ఆ పని మీదే వెళ్తున్నాను. ఇప్పుడే ఎస్ఐ ఫోన్ చేసి అక్కడికే రమ్మని చెప్పాడు. ఆగు మౌనిక, వద్దు. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఏ? ఎందుకు? పొద్దున్నే ఫోన్లో జాతకం వింటున్నప్పుడు నీ రాశి వాళ్ళు ఈ రోజు ప్రయాణం చెయ్యకూడదని ఉంది. అయ్యో, నా జాతకం వాళ్ళు ఏ డ్రైవరో పైలట్టో అయితే అన్నీ మానుకొని ఈరోజు ఇంట్లోనే కూర్చోవాలా? వాళ్ళేదో వ్యూస్ కోసం, డబ్బుల కోసం నోటుకొచ్చిందల్లా వాగుతారు. అవన్నీ పట్టించుకుంటే మన పనులేవి జరగవత్తా. అన్నీ అలా తీసి పారేయకు మౌనిక. ఈరోజు మంచిది కాదని చెప్పింది పెద్ద సిద్ధాంతి గారు. అదేదో సినిమాలో అన్నట్టు ఆయనేదో పెద్ద సిద్ధాంతి, నువ్వేదో పెద్ద వేదాంతివి. సెంటిమెంట్స్ నమ్మినోళ్ళకే తప్ప నాలాంటి కేర్లెస్ మనుషులకి కాదు. బాయ్. ఏయ్ మౌనిక, మౌనిక ఆగు. సార్, మీ దగ్గరికి బయలుదేరాను. లేట్ ఏం అవ్వదు సార్. గంటలో అక్కడ ఉంటాను సార్. ఉంటాను. చూడు సంధ్య, నీ సెంటిమెంట్ల వల్ల నేను సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైనా వెళ్ళనా, లేదంటే రానని చెప్పేనా? ఎందుకండి కోపం? నా భయం కొద్దీ నేను చెప్పాను. నేనేం చేసినా మీకోసమే కదా. సర్లే, నువ్విలా ఉండకూడదు. నిన్ను ఇలా చూసి వెళ్తే నా మనసంతా ఏదోలా ఉంటుంది. నువ్వు నవ్వుతూ పంపించు చాలు, పని విజయవంతం అవుతుంది. లేదంటే దారిలోనే ఏదైనా. ఏమండి, ఏంటా మాటలు? అదిగో మళ్ళీ కోపడుతున్నావు. అందుకే అలా అన్నాను సంధ్య. లేదండి, కోపమేం లేదు. మీరు నవ్వుతూ వెళ్ళండి. మరి మీరు నవ్వుతూ పంపించండి. నీ పెదాల మీద ఈ నవ్వున్నంతకాలం నాకే ప్రమాదం రాదు సంధ్య. మౌనిక ఆగు, ఆగు, ఆగు మౌనిక. అబ్బా, ఏంటత్తా? మరీ ఇంత మొండి పట్టుదలైతే ఎలాగే? రేపు వెళ్ళొచ్చు కదా. అత్తయ్య, ఇప్పటికే చాలా లేట్ అయింది. వీలైనంత తొందరగా నిజం తెలుసుకుంటేనే మనకు మంచిది. ఆలస్యం అయ్యే కొద్దీ కొత్త ప్రాబ్లమ్స్ చాలానే వస్తాయి. అది కాదు మౌనిక, ఈ రోజు మంచిది కాదని చెప్తున్నాను కదా. అత్తా, ముహూర్తం చూసి బయలుదేరడానికి నేనేమైనా శుభకార్యానికి వెళ్తున్నానా? నాకేం కాదత్తా. సేఫ్గా వెళ్తాను, సేఫ్గానే వస్తాను. యూ డోంట్ వరీ. బాయ్ అత్తా. మౌనిక, ఏంటో ఈ పిల్ల చెప్పినా వినకుండా బయలుదేరుతుంది. ఏ సమస్య కలగకుండా క్షేమంగా వస్తే అదే చాలు. బాయ్ సంధ్య. జాగ్రత్త అండి. యా, 2 days నుంచి వేరే టెన్షన్లో ఉన్నాను. అందుకే సోషల్ మీడియాలో వీడియో ఏది అప్లోడ్ చేయడం లేదు.
అవునవును. ఫ్యాన్సా? వాళ్ళేం హర్ట్ కార్లే. అలాగే ఉంటాను. కారు నడుపుతున్నారా లేక విమానం అనుకున్నారా? ఈ వేగం చూస్తుంటే ఈరోజు ఎవరికో మూడేలానే ఉంది. కుడికన్ను అదిరితే ఏదో కీడు జరుగుతుందంటారు కదా. కుడికన్ను అదురుతుందండి, కాసేపు కూర్చుని వెళ్ళండి. చదువుకున్న దానివి ఇంకా ఈ సెంటిమెంట్లు మూఢనమ్మకాలేంటి? ఓ ఓ తల్లి, ఓంటమ్మా. సంధ్య, ఇప్పుడే పాపతో నీ గురించి మాట్లాడుతున్నాను, ఇంతలో నువ్వే కాల్ చేశావు. నా గురించా? అవునే, పాపకి నాకు మధ్య సీక్రెట్స్ ఏం ఉండకూడదు అని నా మనసులో ఉన్న ప్రతి విషయం తనకి చెప్పేస్తాను. నా మాటలు నచ్చితే నవ్వుతూ నిద్రపోతుంది. అదే నచ్చలేదనుకో కోపంగా చూస్తూ చాలా ఆపు అన్నట్టు ఏడుస్తుంది. అప్పటికి ఆపకపోతే జుట్టు పట్టుకుని లాగేస్తుంది. మహాముదురు. సంధ్య, ఉన్నావా? ఉన్నాను. అదేంటే పాప గురించి సరదాగా మాట్లాడుతున్నా అసలేం రెస్పాండ్ అవ్వడం లేదు. ఏమైంది నీకు? ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లమా అంటే తెలియడం లేదే. ఉదయం నుంచి మైండ్ అంతా కన్ఫ్యూజన్గా టెన్షన్గా ఉంది. ఏ పని చెయ్యలేకపోతున్నాను. మౌనిక గురించి ఆలోచిస్తున్నావా? కాదు వింధ్య, మా ఆయన చీరలు డెలివరీ ఇవ్వడానికి బయలుదేరే ముందు కుడి కన్ను అదిరింది. ఆయన్ని వెళ్ళొద్దని చెప్పినా మాట వినలేదు. నాకేమో చాలా టెన్షన్గా ఉంది. నీకీ మధ్య చాదస్తం మరీ ఎక్కువైపోతుంది. ఈ విషయంలో మాత్రం మా అత్తగారికి పోటీ కాదు, ఆవిడ్ని మించిపోతున్నావు. అబ్బా, ప్రతిదానికి ఇలా అపశకునం కీడు అని ముడిపెట్టుకుంటే ఏ పని చేయలేము. అది కాదే, మా ఆయన ఎన్నిసార్లు బయటికి వెళ్ళినా ఎప్పుడు ఇలా అనిపించలేదు. అందుకే ఇప్పుడు కూడా ఏం జరగదే, ఊరికే టెన్షన్ పడుకో. మనం భయంలో ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయం నెగిటివ్గా అనిపిస్తుందని నువ్వే చెప్పావు, గుర్తుందా? ముందు ఆలోచనల్లోంచి బయటకొస్తే అంతా క్లియర్ అయిపోతుంది, రిలాక్స్గా ఉంటుంది. ఇది చీమంత చిన్న విషయం, నువ్వు పెద్దగా భూతద్దంలో చూసి భయపడుతున్నావు. వింధ్య, అంతేనంటావా? ఏ కీడు జరగదు కదా? జరగదు సంధ్య, నేను చెప్తున్నాను కదా. మౌనిక లాంటి రాక్షసి మనల్ని టార్గెట్ చేస్తుందని తెలిసి నేను టెన్షన్ పడుతుంటే నువ్వు నాకు ధైర్యం చెప్పావు. అలాంటిది ఈరోజు కన్నదిరింది, హారతి కొండెక్కింది అని భయపడ్డాం చాలా వెటకారంగా ఉంది. నీకొక విషయం తెలుసా? మౌనికకి మా ఆయన అంటే చాలా ఇష్టం. ఇప్పటికైనా సరే ఆయన్ని దక్కించుకోవాలని గోతికాడు నక్కలాగా వెయిట్ చేస్తుంది. మా ఆయనకి నేనంటే ప్రేమ కాబట్టి, ఏకపత్ని వ్రతుడు కాబట్టి మౌనికని కేర్ చేయడం లేదు. కానీ దానివల్ల ఎప్పటికైనా ప్రమాదమే అనిపిస్తుంది. దాని మొహం, అది అనుకుంటే మాత్రం అయిపోతుందా? రాజేష్ గారే కాదు, ఈ విషయంలో నీకు మీ అత్తయ్య మావయ్య మౌనికకి అలాంటి ఛాన్సే ఇవ్వరు. నా విషయంలో మీ అత్తయ్య గారు నీకు సపోర్ట్ చెయ్యరు, కానీ కోడలిగా నీకే లోటు రాకుండా చూసుకుంటారు. చూసావా, ఇప్పుడు కూడా నేను ప్రాబ్లం చెప్పగానే నువ్వు పాజిటివ్గా మాట్లాడావు. నీ గురించి కూడా ఇలానే ఆలోచిస్తే ఏ సమస్య ఉండదు, సరేనా? సరే వింధ్య. సరే, బాయ్.
ఓమైంది ఇదో ఎప్పుడూ లేంది ఈరోజు ఎందుకింత ఆందోళనగా ఉంది? వింధ్య మాటలు విన్నా సరే ఏదో తెలియని భయం ఎందుకు వెంటాడుతుంది? భగవంతుడా! ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. అయిపోయింది. సంధ్య, నుదుటిన బొట్టేదమ్మా. అయ్యో, ఇప్పుడే మొహం కడుక్కున్నాను, వెళ్ళి పెట్టుకుంటాను. ముందు పెట్టుకో. నా భర్తకి ఏ కీడు జరగకుండా క్షేమంగా వచ్చేటట్టు నువ్వే ఆశీర్వదించు తండ్రి.